హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛల్ ఆసియా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదా వడ్లు. ఈ వరిని మనం అటుకులు ఫ్లాటెడ్ రైస్ అంటాం కదండి, అటుకులుగా ఎలా రెడీ చేసుకోవాలి, మనం దీన్ని ఎలా మార్చుకోవాలి, దీని నుంచి దీనికి వరి నుంచి అటుకులుగా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామా అండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళక ముందు ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనకి చూస్తున్నారుగా దీన్ని మానిక అంటామండి. మళ్ళీ చెప్తున్నాను, మానిక అంటామండి. ఈ మానికని యూజ్ చేసుకొని మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మానిక అనేది ఇలా ఉంటుంది. దీనితో మనం ఎంత కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. మనం అటుకులు పట్టే దగ్గర మానికల లెక్కనే మనకి కాస్ట్ అనేది తీసుకుంటారండి, రేట్ అనేది. సో మనం మానికని యూజ్ చేసుకొని మనకి ఎన్ని అటుకులు కావాలంటే అన్ని నానబెట్టుకుందాము. నేనైతే ఈ మానికతో 5 మానికలు చూపిస్తున్నాను కదా, 5 మానికలు అనేవి నేను తీసుకొని వడ్లు అనేవి ఒక గిన్నెలోకి వేసుకొని దాని నిండా వాటర్ పట్టుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మేమైతే కొంచెమే తీసుకుంటున్నామండి. 5 మానికలు తీసుకొని ఆ తీసుకున్న వడ్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసుకొని మనం ఆ గిన్నె నిండా వాటర్ అనేది మనం పోసుకోవాలి. ఈ బియ్యము, ఈ వడ్లతో చేసిన అటుకులు అనేవి చాలా చాలా హెల్దీ అండి. మనం డిమార్ట్లో అలా కొనుక్కున్నవి తీయగా ఉండే అటుకుల కన్నా ఇవి చాలా హెల్దీ అండి. బ్రౌన్ రైస్ కన్నా చాలా హెల్దీ. మనకి నార్మల్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ అలాగే మనం బయట కొనుక్కున్న అటుకుల కన్నా ఈ అటుకులు అనేవి చాలా హెల్దీ అన్నమాట. సో చూస్తున్నారుగా, మనం వాటర్ పట్టేసుకున్నాము. వాటర్ పట్టేసుకున్నాక పైన అంతా పట్టు తేలుతుంది చూసారా, అది అంతా వేస్ట్ పార్టికల్స్ అండి. వాటన్నిటిని మనం రిమూవ్ చేసేసుకోవాలి. లోపల అడుగునున్నది మంచి వడ్లు. సో పైన తేలిన వేస్ట్ పార్టికల్స్ అన్నీ నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. అలా రిమూవ్ చేసేసుకున్నాక మనం బియ్యాన్ని వాష్ చేసినట్టు ఈ వడ్లను కూడా బాగా వాష్ చేయాలండి. ఒకసారి కడిగి వాష్ చేసి ఆ వాటర్ అన్నీ పారపోసి మనం మంచినీళ్ళు అనేవి పట్టుకోవాలి. చూసారుగా, వేస్ట్ అంతా తీసేసాము. తర్వాత చక్కగా దాన్ని బియ్యం కడిగినట్టు కడిగి వాటర్ అంతా పారపోసి మంచి ఫ్రెష్ వాటర్ అనేవి మనం పోసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అయితే మార్నింగ్ 10కి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు చూసారుగా వాష్ చేస్తున్నాను. వాష్ చేసి మంచినీరు అనేది పట్టుకుంటాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఈవినింగ్ కూడా ఆ వాటర్ని మరలా బియ్యం కడిగినట్టు కడిగి ఆ వాటర్ పారపోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేవి పట్టుకోవాలి. అలా రోజులో 2 టైమ్స్ చేసేసుకున్నాను ప్రాసెస్ అనేది. చూసారు కదా, వాష్ చేసేసి వాటర్ అనేది పట్టుకున్నాను. ఇది నెక్స్ట్ డే. అలా 2 టైమ్స్ నిన్న మార్నింగ్ నైట్ చేసామండి. తర్వాత నెక్స్ట్ డే అనేది వడ్లు ఇలా ఉన్నాయి. ఇప్పటికి 24 అవర్స్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ డే 10 అయిందండి. ఇప్పుడు మరలా వీటిని వాష్ చేసుకొని చూపిస్తున్నాగా వీడియోలో ఎలా వాష్ చేస్తున్నానో అలా వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ ఏం పట్టుకోక్కర్లేదు. ఇలా వాష్ చేసుకున్నాక వడ్లని వంచేసేసుకోవాలి వాటర్ అన్నీ. ఇలా 24 అవర్స్ 1 డే అనేది మనం వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ 3 టైమ్స్ వాటర్ అనేది చేంజ్ చేసామండి. చేంజ్ చేసుకుంటూ మనం వాష్ చేసుకుంటాము. ఇలా ఫైనల్గా మనకి అటుకులకి రెడీగా ఉన్నాయండి ఈ వడ్లు. అటుకులు మనం మర్ర పట్టించడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అటుకుల మర్ర ఎలా ఉంటుంది, అక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది నేను చూడలేదండి. నేను వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు వీటిని ఎలా రెడీ చేస్తారో, అటుకులుగా ఎలా రెడీ అవుతాయి అనేది ముందు వీడియోలో నేను మీకు చూపిస్తానండి. చూడండి. ఆ దారిలో కూడా వెళ్ళే దారిలో కూడా నాకు నేచర్ అనేది చాలా బాగా నచ్చిందండి. అది కూడా వీడియో తీశాను చూడండి. ఇలా వంచేసుకున్నాం కదా వాటరు. అలా వంచిన వాటర్ అన్నీ మనం
వంచేసుకున్నాక వడ్లు అనేవి మనం ఇలా మన రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆ రైస్ బ్యాగ్లోకి అనేది వేసుకోవాలండి. అప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా వీడియోలో చూపించాను కదా, చూడండి వాటర్ ఎలా పోతుందో, అలా ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. మనం అటుకులు పట్టించుకోవటానికి ఆ ఫ్రెష్ కవర్ అనేది వేరే రైస్ బ్యాగ్ అనేది తీసుకోవాలి. తీసుకొని అలా మూట కట్టుకొని మనం పెట్టుకొని వెళ్తున్నాము. దారిలో సీనరీ అండి. అలా ముడి వేసుకొని మనం బైక్కి పెట్టుకొని వెళ్తున్నాము. మా ఊరిలో వేయట్లేదండి, మాకు కొంచెం 3-4 ఊర్లు దాటినాక వేస్తున్నారు. సో మేము అటుకుల కోసము ఆ ఊరు అనేది వెళ్తున్నాము. వచ్చేసామండి. చూసారు కదా, ఇదే అటుకులు పట్టే ప్లేస్ అండి. ఇక్కడ ఎలా చేస్తారో కూడా నేను మీకు వీడియో అనేది నీట్గా చూపిస్తాను. ముందుగా మనం మూట కట్టుకొని తీసుకువెళ్ళాం కదా వడ్లు అనేవి, అవి వీడియోలో చూపిస్తున్న విధంగా వేరే రైస్ బ్యాగ్ మీద వేసి అలా ఆరపెట్టాలండి. ఆరపెట్టడం అంటే ఊరినే ఎక్సెస్ వాటర్ అనేది పీల్ చేసుకొని కిందకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి రెడీగా ఉంటుందండి. ఇలా ఎక్సెస్ వాటర్ అనేది పోయినాక మానిక కనిపిస్తుంది కదా, చెప్పాను కదా, ఆ మానికతో కొలుచుకొని ఇక్కడ పెట్టుకుంటారండి. మనం ఎన్ని మానికలు అనేది తీసుకొచ్చామనేది వాళ్ళు కూడా కొలుచుకొని పక్కన పెట్టుకున్నారు. ఇది మెయిన్ ప్రాసెస్. ఇది ఫస్ట్ స్టెప్ అండి మనకు కావాల్సింది. చూశారు కదా, అక్కడ హీట్ అనేది పెడుతున్నారు ఆయన, ఆ పొగ అనేది అలా బయటకు వస్తుంది. చూడండి అక్కడ ఆయన ఆ కర్రతో కదిలిస్తున్నాడు చూడండి, ఇనుప సువతో. అక్కడ మనము పొగ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పొయ్యి హీట్ అనేది అవుతుందండి. చూడండి మనకి ఆయన తీసుకునేది 2 మానికలు అవుతుందండి ఆ ప్లేట్ అనేది. సో మనం ఒడ్డు తీసుకెళ్ళినాక కొలుచుకొని ఆయనకు దగ్గరలో పెట్టుకొని దాంతో తీసుకుంటారనమాట. చూసారుగా పొయ్యి ఎంత హీట్గా ఉందో. ఇందాక ఆయన కదిలిచ్చిన ప్లేస్లో అనమాట ఆయన ఏమంటారు, ఒడ్డు ఊకుంటుందండి, ఆ ఊకేస్తారు. ఆ కింద నుంచి మనకి మంట అనేది తగిలి ఆ పొయ్యి అనేది హీట్ అవుతుందండి. ఇప్పుడు మనం తీసుకెళ్ళిన వరి అనేది అందులో వేసి ఆయన హీట్ చేశారు చూడండి. హీట్ చేసి వేడి అయిపోయినాక అలా జల్లెడతో జల్లిచ్చి పక్కకు తీసి పెడతారండి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత వేడిగా అయినప్పుడు తీసాడో అనేది. ఆయన వేడి చేసినాక ఆ వడ్లు అనేది తీసుకొని, ఇది సెకండ్ స్టెప్ అండి, సెకండ్ ప్రాసెస్ కాదు, ఇది సెకండ్ స్టెప్. ఇది మిషన్ అండి, ఆ మోటార్ సహాయంతో ఈ మిషన్ అనేది రన్ అవుతుంది. ఆ వేయించిన వడ్లు అనేది తీసుకొని ఈయన అందులో వేసి ఆయన వేలుతో కదిలిస్తున్నాడు చూడండి, చేతితో పైన అక్కడ పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటాడండి స్పీడు. మనకి స్లోగా కావాలా ఫాస్ట్గా కావాలా అనేది వీడియోలో కూడా కనపడుతుంది చూడండి. లెఫ్ట్ హ్యాండ్తో ఆయన తిప్పుతున్నాడు కదా స్క్రూ, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ వడ్లు అనేవి చూడండి ఎలా మారిపోతున్నాయి అటుకులుగా. ఎక్సెస్ ఉన్న పైన పొట్టంతా అటుపక్క సంచిలోకి పడిపోతుందండి, ఆ బ్యాగ్లోకి పడిపోతుంది. మనకు అటుకులు అనేవి రెడీ అయిపోద్ది. మనకి అటుకులు బాగా వచ్చేసే కొందికి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాడు, స్పీడ్ అనేది తగ్గించుకుంటాడు, లేకపోతే పొడి పొడిగా అయిపోతాయండి, నలిగిపోతాయి. సో అందుకని ఫైనల్గా చెక్ చేసుకుంటున్నాడు. మనం కనుక అన్నం ఉడికిందో లేదో ఎలా చెక్ చేస్తామో అలాగే ఆయన పెట్టుకొని చూసుకుంటున్నాడు వేళ్ళతో. ఫైనల్గా అటుకులు మంచిగా వచ్చినాయి అనుకున్నాక దాన్ని తీసేసి బయట పక్కన, ఇది థర్డ్ స్టెప్ అండి, జల్లెల్లోకి వేస్తారు. ఇక్కడ మనకి కావాలంటే డైరెక్ట్ సంచిలోకి వేసేసుకోవచ్చండి, మనం తీసుకొచ్చిన సంచిలోకి. లేకపోతే కొంచెం చేత్తో అలా అంటే మనకి ఫిల్టర్ అయిపోతే మంచి అటుకులు అనేవి మనకి రెడీ అవుతాయి. సో ఇక్కడ అలా ఆయన వేలుతో అంటున్నాడు చూడండి, అలా అనుకొని పైన ఉన్నాయి మంచి అటుకులన్నీ వస్తాయండి. ఎక్సెస్గా పొడిగా అయిపోయినాయి అన్నీ కిందకి వెళ్ళిపోతాయి, అవి వాళ్ళకే ఉంటాయండి. ఈ పైన ఉన్నాయి మనం ఇక్కడ సంచి చూసారు కదా, ఆ సంచిలోకి అనేవి పడిపోతాయండి. అట్లా మనం తీసుకెళ్ళినవి స్టెప్ బై స్టెప్ వరుసగా మన అయిపోయేంత వరకు చేస్తారండి. ప్రాసెస్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. చూసారు కదా, ఫైనల్గా మనకి అటుకులు అనేవి ఇలా వస్తాయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసారా మీరు కూడా. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వాళ్ళ డీటెయిల్స్ అండి. వీళ్ళ అటుకులు కూడా అమ్ముతారండి, అవి ఎలా అమ్ముతారో కూడా నేను మీకు చూపిస్తాను ఎంత అనేది కూడా. ఇదేనండి మోటరు. ఇక్కడ వాటర్ అనేది ఎలా వచ్చినాయి కూడా చూపిస్తానండి మీకు.
అంతకన్నా ముందు నేను ఈ పొయ్యిది వీడియో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా, చూడండి. అందరికన్నా ఎక్కువ కష్టపడేది ఈ అంకులేనండి. పొయ్యి అసలు భలే వేడిగా ఉందండి. నేను అక్కడ కూడా నుంచోలేకపోయా, దూరంగా వీడియో చూడటానికే నేను నుంచోలేకపోయాను. కానీ ఆయన అక్కడే ఉండి ఎంతమంది వచ్చారోనండి, అంతమందికి ఆయన ఎంత ఓపికగా చేస్తున్నాడంటే ఆ అంకుల్ చాలా గ్రేట్ అండి. చాలా హీట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా? మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆ వడ్లు వేసినాక ఎంత వేడిగా ఉందంటే అసలు తట్టుకోలేమండి ఆ వేడి. దూరంగా ఉంటేనే సెగలు కొడుతుంది. ఇది ఎప్పుడు తీయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తానన్నా కదా, చూడండి. అవి ఎంత బబుల్స్గా వస్తాయో నేను జూమ్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు మీకోసమని దగ్గరున్నానండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు భయం వేసింది వేడి తగిలేపాటికి, కానీ నేను క్లియర్గా చూపించాలని దగ్గరకు వెళ్ళి బాగా కాలిన తీసానండి. ఈ వీడియో చూడండి ఎంత బబుల్గా వచ్చిందని వీడియోలో కనిపించిందా. చాలా వేడిగా ఉందండి. ఈ అంకుల్ చాలా గ్రేట్. మాకైతే కాస్ట్ కూడా చెప్తానండి. మానికకి 20 రూపీస్ తీసుకున్నారండి. మేమైతే 5 మానికలు వేయించుకున్నాము. సో 100 రూపీస్. వీళ్ళు మానిక అటుకులు అమ్మాలంటే 100 రూపీస్ తీసుకుంటారండి. నేను ఆ అంకుల్ అమ్మేది కూడా చూపిస్తాను. చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అంతా మోటార్తో స్టార్ట్ అవుతుందని, తిరుగుతుందని. సో ఆ మోటార్ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఆ మిషన్ రన్ అవ్వాలంటే మోటార్తో రన్ అవ్వాలండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డీజిల్ సహాయంతో ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ పైప్స్ ఉన్నాయి కదండి, 2 పైప్స్. ఒకటి ఇంజన్తో రన్ అవుతుంది. ఒకటి ఇంజన్ అనేది కూల్ అవ్వటానికి చల్లటి వాటర్ లోపలికి వెళ్తాయంటండి. ఇంకోటి ఆ హీట్ అయిన వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయండి. ఈ వాటర్ అనేవి సేమ్ టబ్లో ఉంటాయండి. హీట్ వాటర్ ఏమో పైన ఉంటాయి, కూల్ వాటర్ ఏమో కింద ఉంటాయండి. అదేంటి అని అనుకోకండి. హీట్ అయిన వాటర్ అనేది వెయిట్ అనేది తక్కువ అంటండి. సో అందుకని పైకి వస్తాయి. కింద కూలింగ్ వాటర్ అనేవి మిషన్ కూల్ అవ్వడానికి యూజ్ చేస్తారనమాట. నేను ముందుగానే చెప్పాను కదా, అటుకులు కూడా అమ్ముతారని. వీళ్ళు వచ్చేసి మానిక అటుకులు వచ్చేసి 100 రూపీస్కి అమ్ముతున్నారండి. మనం మానిక అటుకులు పట్టించుకోవాలంటే, అంటే మానిక వడ్లు పట్టియాలంటే ఒక మానికకు వచ్చి 20 రూపీస్ తీసుకుంటారు. అదే మానిక మనకి అటుకులు అమ్మాలంటే 100 రూపీస్ అండి. చూడండి, బాగానే కొలుస్తున్నారు. వీళ్ళు ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చారంటండి, గుంటూరు డిస్టిక్కి. అక్కడి నుంచి 5 మెంబర్స్ అనేది వర్క్ చేస్తున్నారు. ఇక మావి కూడా అయిపోయినాయండి. నేను కూడా అలాగే వడ్లు అనేవి అటుకులుగా మారిపోయాయి. ఫిల్టర్ చేసేసుకొని తీసుకొని ఇంటికి వెళ్తున్నామండి. చూసారు కదా, దారిలో నాకు గుల్మోహల్ ట్రీ అనేది కనపడిందండి. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా మనం సైడ్ బైక్ ఆపేసి వీడియో తీసుకుంటాను, కానీ నేను వీడియో తీసుకున్నాను. చూసారా ఎంత బాగుందో. అయిపోయింది, ఇంకా వెళ్ళకండి, అప్పుడే ఇంకా ఉంది. మనం అటుకులు అనేది ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఇక అటుకులు అనేవి ఇంటికి తీసుకెళ్ళిపోయాక మనం అలా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకోవటం అంటే మనం ఎండలో తీసుకెళ్ళి పెట్టుకోకూడదు. మనం ఒక క్లాత్ అనేది వేసుకొని ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. ఆ వేడి మీద అనేది మనం స్టోర్ చేసుకోకూడదు. అలా ఆరిపోయినాక గాలికే మనం ఇంట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అటుకులు అనేవి ఆరిపోయిన తరువాత మనం వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే స్టీల్ దాంట్లో మనం పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ స్టీల్ క్యాన్ అనేది యూజ్ చేశాను. మనం స్టీల్ క్యాన్ అనేది యూజ్ చేసి చక్కగా ఈ అటుకులు అనేది ప్రిజర్వ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. వీటితో మనము పోహా చేసుకోవచ్చు మార్నింగ్. ఇంకా పాలల్లో పిల్లలకి వేసిస్తే చాలా హెల్దీ అండి, ఎంతో హెల్దీ. ఈవినింగ్ పూట మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ ఐటమ్గా కూడా యూజ్ అవుతుందండి. దీన్ని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసి ఫ్రై చేసి లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఇస్తే పిల్లలు క్రిస్పీగా ఉండి చక్కగా తింటారండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.